జాతీయ సంస్థ ఇప్పటికే భారత రాష్ట్ర సంస్థ బీఆర్ఎస్ టైం పాస్ పాలిటిక్స్ చేయడంలో కేసీఆర్ ఇంకోటి లేదు. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా లేదు, ఏం లేదు, అవుటైపోయినా ఈడ వాళ్ళ కుటుంబానికి అప్పయ్యగా దేశాన్ని ఎంతలో ఉంటున్నాడు. దేశం మొత్తం ఆలోచిస్తున్నారు. ఇదే అక్కడే మీకు లేదు, ఇరిగేషన్ మీకు రాష్ట్రాన్ని దోసుకుంటే దేశాన్ని దోసుకోవడానికి వస్తున్నారని చెప్పి మొన్న ఆయన యాడ్స్ పేరు మీద ఖర్చు పెట్టబడి దేశం మొత్తం నవ్వుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో యాడ్స్ కు దేశానికే సంబంధం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసం చేసిండు, ఏ విధంగా మాయమాటతో మభ్యపెట్టి మోసం చేసిండు, ఇవాళ దేశాన్ని మోసం చేసే ప్రయత్నం చేయడానికి ఆయన వస్తుందని చెప్పే విషయాన్ని దేశం గ్రహించింది. బట్ ఈయన ఎవరు పట్టించుకోరు కూడా. ఒక్కడు గుర్తుంచుకోవాలి, ఈయన ఏడిపోయినా ఫస్ట్ పట్టించుకోలే. ఫస్ట్ మొత్తం ఈయన ఇచ్చేస్తాను వేయండు, ఏం చేయలే. ఈయన ఏం కాదు. పోతే చాలా తెలంగాణ ప్రజలు అనుకుంటారు, పోనీ ఇక్కడి నుంచి పీడ అవుతుంది, ఇక్కడి నుంచి దేశం పోతే పని ఇక్కడ కుటుంబ సంగతి మేము చూసుకుంటామని చెప్పండి. ఒకటి ఇవాళ సరే పార్టీ పెట్టడము పెట్టకపోవడము ప్రజాస్వామ్య దేశం మరి ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండో ఫస్ట్ చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, 8 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన విషయంలో 8 సంవత్సరాల టీఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన విషయంలో చర్చకు మీరు సిద్ధమా? రెండు చర్చిద్దాం. ఇవాళ దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. ఇక్కడ పూర్తిగా అవినీతిమయమై కుటుంబ పాలన మీద అందిస్తున్నారు. దేశంలో కుటుంబ పార్టీలకు స్థానం లేదన్న విషయాన్ని గ్రహించాలే. కుటుంబ పార్టీలు అన్ని కూడా అంతమందిపోయినాయి అవన్నీ కూడా. కానీ మళ్ళీ నువ్వు వేస్తుంటే మళ్ళీ నీ కుటుంబాన్ని మళ్ళీ కొడుకు ఈయన వేసిన కుటుంబాన్ని మళ్ళీ ఏదో ఉద్ధరించాలనుకుంటే ఏం కాదు, దాన్ని పట్టించుకోకుండా అసలు ఆయన పరిగణలోకి తీసుకోండి. బీజేపీ విఫలమైంది, ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసింది నువ్వు. కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, మతాల పేరుతోని ఇవాళ మారణ హోమం సృష్టించి ఆ నేరాన్ని ఇంకోటి మీద నెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. నువ్వు చేస్తుంది నువ్వు. కానీ భారతదేశం ఈ శక్తివంతమైన దేశంగా మారిందంటే ఇవాళ మా ప్రియతముడు నరేంద్ర మోడీ గారి యొక్క దృఢ సంకల్పం, ఒక విశాల దృక్పథంతో ఇవాళ ముందు పోతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రపంచ దేశాలే గుర్తిస్తున్నాయి, ప్రపంచ దేశాలే మోడీ అంటున్నాయి. నేను రోగి అంటున్నారు. నేను పట్టించుకుంటూ కూడా చెప్పాలి. తెలంగాణ పథకాలని దేశమంతా గుర్తిస్తున్నారు. ఏ పథకాలు రమ్మన్న, అందుకే చర్చకు రమ్మన్న కదా. తెలంగాణ పథకాలు నువ్వు అంటారు, మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకమని చెప్తారు. రైతు బంధు అన్నావు, ఎందుకు ప్రచారిస్తారు?